ఇస్రార్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇతను బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఈ యొక్క గొర్రెలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ చాలా స్పెషల్ బ్రీడ్ అనే చెప్పుకోవాలి. దేశం నుంచే కాదు ఇతర దేశాల నుంచి కూడా కొన్ని బ్రీడ్ వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే వాళ్ళ క్లయింట్స్ ఉన్నారో వాళ్ళకి అమ్మి వాళ్ళు సేవ చేస్తున్నారు ఈ బక్రీద్ సందర్భంగా. సార్ చెప్పండి, మీ దగ్గర ఇప్పుడు ఉన్న ఈ గొర్రెలు అంటారా మేకలు అంటారా వీటిని ఏ బ్రీడ్ ఏ దేశాల నుంచి వచ్చాయి దాని గురించి ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే? ఈ బ్రీడ్ వచ్చేసి సానేన్ అంటారు దీన్ని. ఇది మా ఫామ్ లో ఆల్మోస్ట్ 10 months నుంచి ఉన్నది, హెచ్పిఎస్ అగ్రో ఫామ్ లో. అండ్ బేసికలీ కాశ్మీర్ కాదు, బేసికలీ ఇది నెదర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్ లో ఉంటుంది బ్రీడ్. ఇది మన దగ్గర ఉన్నది, మనము చేస్తున్నాం ఈ బ్రీడ్ ని. ఇది క్రాస్ కాశ్మీరీ ఉంది, ప్యూర్ కాశ్మీరీ కాదు. యాజ్ యూ కెన్ సీ దీని చెవులు డిఫరెంట్ ఉంటాయి, జుట్టు ఉంటుంది దీనికి. ఇది ఒక ఎగ్జాటిక్ బ్రీడ్, బట్ ఇది క్రాస్ ఉంది, ప్యూర్ కాశ్మీరీ కాదు. ప్యూర్ కాశ్మీరీ నేను ఇంకా మీకు వెరైటీస్ చూపిస్తాను కదా, దాంట్లో ప్యూర్ కాశ్మీరీ. ఇది ఆల్మోస్ట్ 70 kgs ఉంటుంది. ఇది ప్యూర్ కాశ్మీరీ ఉంది. ఇది యాజ్ యూ కెన్ సీ దీని ఫేస్ కట్ చూడొచ్చు మీరు. దీని అన్ని ప్రతిదీ దాని డిఫరెంట్ ఉంటుంది. దిస్ ఇస్ ప్యూర్ కాశ్మీరీ ఫ్రమ్ కాశ్మీర్. ఇది ఆల్మోస్ట్ 90 kgs ఉంటుంది. దీన్ని హంటెల్ అంటారు. బేసికలీ ఇది ఒక ఆస్ట్రేలియన్ బ్రీడ్. దీని ఒరిజిన్ వచ్చేసి ఉజ్బెకిస్తాన్ నుంచి ఉంది, కానీ మన ఇండియాలో దాదాపు ఆల్మోస్ట్ లాంగ్ టైం బ్యాక్ ఎవరో తెచ్చారు, దాని బ్రీడింగ్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండియాలో దీన్ని కొన్ని మనుషులు బీజాపురి అంటారు, కొన్ని మనుషులు అమీన్గఢ్ అంటారు, కానీ దీని పేరు హంటెల్. అవును, వేరేది ఉంటుంది. దీని లైఫ్ వెయిట్ వచ్చేసి ఆల్మోస్ట్ 70 kgs ఉంటుంది. ఇది చాలా వైలెంట్. అంటే ఈ యానిమల్ వచ్చేసి చాలా అనానిమస్లీ ఫనీ ఉంటాయి ఈ యానిమల్. సో దీన్ని ఆఫ్రికన్ బోయర్ అంటారు. దీని గురించి చెప్పాలి అంటే ఇది 1200 rupees per kg నుంచి 1800 rupees per kg లైఫ్ వెయిట్ పోతుంది యానిమల్ ఆల్మోస్ట్. ఈ యానిమల్ వచ్చేసి 75 kgs దాదాపు ఉంటుంది. సో వీఆర్ ఎంటర్టైనింగ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ వీ వాంట్ పబ్లిక్ టు యునో. ఇప్పుడు మనం కొన్నిసార్లు బాయిలర్ తింటాం, కొన్నిసార్లు నాటుకోడి తింటాం. ఎందుకు? మేము ఊరోళ్ళం, నాటుకోడి కూడా తింటాం. సో అట్లనే మటన్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. We want people to understand that and explore it. ఇవ్వాలి, ఎవరో ఒకటి ఇవ్వాలి కదా, బికాజ్ దేవుడు మన కోసమే చేసిండు కదా. ఈ బ్రీడ్ కూడా ఉంది, దీన్ని తుర్కి దుమ్మ అంటారు. దీనికి ఎంకల ఫ్యాట్ ఉంటుంది. ఓకే, ఇది మన దగ్గర దీని పిల్లలు కూడా ఉన్నాయి, దీని బ్రీడింగ్ సెటప్ కూడా ఉంది. తాండూరు దగ్గర హార్డ్లీ ఒక 2 hours డ్రైవ్ ఫ్రమ్ హియర్. హెచ్పిఎస్ అగ్రో ఫార్మ్ వచ్చేసి హార్డ్లీ 2 hours డ్రైవ్ ఉంది హైదరాబాద్ నుంచి. మనకి ఎవరికైనా పిల్లలు కావాలి మల్టిపుల్ బ్రీడ్స్ లో, ఇఫ్ దే వాంట్ టు కీప్ ఇట్ యాజ్ అన్ పెట్ ఆల్సో వీ కెన్ ప్రొవైడ్ దెమ్. దట్స్ నాట్ ఎట్ ఆల్ అన్ ఇష్యూ. ఇప్పుడు మేము బక్రీద్ అయ్యే లోపల ఇప్పుడు దాకా మాకు ఆల్మోస్ట్ ఒక 70 to 80 పిల్లల ఎంక్వైరీస్ ఉన్నాయి. డెలివరీస్ కూడా ఉన్నాయి, అయిపోలేదు, ఉన్నాయి. దీన్ని జాకబ్ అంటారు. ఈ బ్రీడ్ ఒరిజినేషన్ వచ్చేసి యునైటెడ్ కింగ్డమ్స్ నుంచి ఉంది, కానీ ఇది వచ్చేసి ఇండియాలోనే ఇది బాన్ అయింది. అండ్ ద బాటమ్ మన దగ్గర అయింది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ జాకబ్ ఆఫ్ ఇండియా. దీనికి 4 కొమ్ములు ఉంటాయి. ఇండియాలోనే లార్జెస్ట్ జాకబ్. ఈ జాకబ్ బ్రీడ్ లో వన్ ఆఫ్ ద వెయిటెస్ట్ హెవీయెస్ట్ జాకబ్ మన దగ్గర ఉంది, హెచ్పిఎస్ అగ్రో దగ్గర ఉంది. అంటే ఇది ఎంత వెయిట్ ఉంటుంది? ఆల్మోస్ట్ 90 kgs. అంటే మనకి ఇట్లా జాకబ్ కావాలా అట్లా ఏమైనా ఉంటాయా సార్ ఎంక్వైరీ? అవును, ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సంబడి ఫ్రమ్ కేరళ ఇస్ టెక్స్టింగ్ మీ. ఓకే, సో ఆల్ ఓవర్ ఇండియా నుంచి మీరు క్లయింటేల్ ఉన్నారు. ఎట్లా పంపిస్తారు ఇక్కడ నుంచి? వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు లేకపోతే? వీఆర్ బ్లెస్డ్ టు బి అన్ ఇండియన్. మన దగ్గర కార్గో సిస్టమ్ ఉంది, ట్రైన్ కార్గో సిస్టమ్ ఉంది. దాంట్లో అనిమల్ కి కార్గో చేసేది వేరే ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారంగా మేము పంపిస్తాం.
ఇది కూడా కాశ్మీరియే. దిస్ ఇస్ ప్యూర్ కాశ్మీరీ. దీని మెడ పట్టుకొని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది సార్. ఈ మెడ వచ్చేసి 6 ఇంచులు ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 135 kgs లైఫ్ వెయిట్ ఉంటుంది. చాలా ఫ్రెండ్లీ యానిమల్ ఇది. ఇది 135 kgs అంటే ఒక అట్లీస్ట్ 50 to 60% మీట్ వస్తుంది సార్ ఇది. ఈ హోల్ కూడా వీళ్ళు మళ్ళీ మీరు ప్రిజర్వ్ చేస్తారు. దీనికి ప్రాసెసింగ్ ఉంది కానీ జనరలీ వాట్ హ్యాపెన్స్ ఇస్ వీ డోంట్ డిస్టర్బ్ అవర్ క్లయింట్. బేసికలీ దుబా కర్నేకి ఇది కోసడానికి చాలా తక్కువ మనుషులు తీసుకుంటారు, పెంచడానికి తీసుకుంటారు. బికాజ్ ఇంత పెద్ద యానిమల్ ఉంది, ఎంత ఫ్రెండ్లీ ఉన్నది యానిమల్ మీరు చూడండి. జీరో అగ్రెసివ్నెస్ ఉంటుంది దీన్ని. ఎంత అండి, ఇప్పుడు జంతువు ఉన్నది 1 నిమిషం కూడా ఉండొచ్చు, 10 సంవత్సరాలు కూడా ఉండొచ్చు, జస్ట్ లైక్ హ్యూమన్ బీయింగ్. కానీ ఇన్ జనరల్లీ ఒక 10 సంవత్సరాలు ఏం కాదు దీనికి ట్రీట్ చేస్తాం మీరు. ఇట్స్ అ వెరీ గుడ్ పెట్ టు హ్యావ్ ఇన్. అండ్ మీరు దీనికి ట్రైన్ చేస్తే ఇట్ కెన్ బి వెరీ ఫ్రెండ్లీ యాజ్ ఇఫ్ లైక్ ఎ డాగ్. నాట్ ఓన్లీ ఈ టైంలో బక్రీద్ కోసమే కాదు, మామూలు ఇన్ జనరల్ చెప్పాను కదా. ఇప్పుడు ఈ రోజు జాకబ్ కి ఒక పేరు కేరళ నుంచి ఎంక్వైరీ వచ్చింది. విలాయతీ అంటారు దీన్ని. ఇది కూడా చాలా ఫ్రెండ్లీ యానిమల్. అంటే అన్లెస్ మీరు దానికి అట్లా పెంచితే, అగ్రెసివ్ పెంచితే మనిషి అగ్రెసివ్ అవుతుంది. ఇదా లైఫ్ 95 kgs ఉంది. అవును, చాలా డిఫరెంట్ ఉంటాయి. వెరీ ఫ్రెండ్లీ యానిమల్. దీని మెడ పట్టుకుంటే రాదు, ఇది చేతిలో రాదు, అంతలా ఉంటుంది. దీనికి సపరేట్ ఫీడ్ ఉంది మా దగ్గర. మేము ఫీడ్ తయారు చేసి వేస్తాము. మా దగ్గర ఒక TMR మషిన్ ఉంది. దాంట్లో మల్టిపుల్ మినరల్స్ వచ్చేసి మేము వీ హ్యావ్ ఎ ఫార్ములేషన్, ఫీడ్ ఫార్ములేషన్ ఉంది మాది. దాంట్లో మొత్తం కలిపి మేము తయారు చేసి వీళ్ళకి ఇస్తాం. దే రిక్వైర్డ్ స్పెషల్ ఫీడ్, ఎందుకంటే వీళ్ళకి ఫర్ ఎక్కువ ఉంది అండ్ వీళ్ళకి ఎండ చాలు, అంటే ఎండ పడదు వీళ్ళకి ఎండ అంటేనే 24 degrees ఉంటుండే వీళ్ళ పిల్లలు ఉన్నప్పుడు. మన దగ్గర వచ్చినప్పుడు వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ ఎట్ ఆల్మోస్ట్ 37-35 degrees, రైట్. సో వీళ్ళ కోసం హ్యూమిడిఫైయర్స్ ఉన్నాయి ఫామ్ లో. ఇంకా వీళ్ళ ఫీడ్ లోపల కూడా అట్లానే ఆ ఫార్ములేషన్ లో వీళ్ళు చల్ల ఉండాలని మేము చాలా వేరే సబ్స్టెన్స్ కూడా ఇస్తాం వాళ్ళకి. సార్ ఇప్పుడు అంటే బక్రీద్ కి వీళ్ళు సాక్రిఫైస్ చేయడానికి కట్ చేసేవాళ్ళు, ఇట్లాంటి యానిమల్స్ కి ఇప్పుడు మన లోకల్ వాళ్ళు సరిపోతారా? అవును, సరిపోతారు. ఏం కదా, కొంచెం డిఫరెంట్ ఉంటాయి కదా. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే ఎట్లా నడుస్తున్నదంటే, మేము చిన్న ఉన్నప్పుడు 200-300 రూపాయల్లో ఒక బుచ్చర్ వస్తుండే ఒక మేక కోయడానికి. ఇప్పుడు మేక కోయడానికి 1500 రూపాయలు తీసుకుంటున్నారు. అదేమో the inflammation is happening, చీజే बढ़ रही है, ప్రైజెస్ హైక్ అవుతున్నాయి అంతే. ఇది కూడా ఒక మేకనే. కానీ ఏంటంటే ఆ మేకకి మీరు కాలు కట్టే అవసరం ఉండదు, ఈ మేకకి కాలు కట్టే అవసరం వస్తుంది. బికాజ్ ఇట్స్ హెవీ యానిమల్. అవును. ఈ బ్రీడ్ ఇది కూడా కాశ్మీరియే. కాశ్మీరీ అంటారు. వీటన్నిటికి పేర్లు పెడతారా సార్ మీరు? ఎట్లా పెట్ నేమ్స్ ఉంటాయి? మా దగ్గర పుట్టినవన్నిటికీ మేము పేరు పెడతాం, బయట నుంచి తెచ్చినవన్నీ పెట్టాము. ఇది 10 months బ్యాక్ నేను బయట నుంచి తెచ్చిన యానిమల్. ఇప్పుడు మేము సాక్షి ఛానల్కి ఇంకా మీకు కూడా హంబ్లీ రిక్వెస్ట్, మీరు ఒకసారి మా ఫామ్కి రండి, మేము మీకు మా బ్రీడింగ్ సెటప్ చూపిస్తాం. మా దగ్గర ఉన్న పిల్లలకి అందరికీ మేము పేర్లు పెట్టినాం. మేము ఇంకా పేర్లు పిలిస్తే వస్తాయి అవి. జనరల్ గా సార్ గోట్, షీప్ వచ్చేసి చాలా షార్టెస్ట్ మెమరీ టర్మ్ ఉంటది వీళ్ళకి. వాళ్ళకి పేరు గుర్తు ఉండడం అంటే అది ఒక దేవుడు మిరాకిల్. ఇది లదాఖీ బోనా మెండా అంటాం దీన్ని. ఇది చాలా, దీని లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ ఉంది సార్. ఇది కనిపించడానికి ఏం కనిపించదు మీకు, ఇది ఇంతే కనిపిస్తుంది మీకు. కానీ ఇది ఆల్మోస్ట్ 3.5 year యానిమల్. దీనికి షాప్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు మనుషులు. అంటే ఎవరికైతే దీని వెరైటీ కావాలి వాళ్ళు స్పెసిఫిక్గా ఇదే తీసుకుంటారు. కానీ ఎవరైతే మన దగ్గర నుంచి తీసుకోపోతున్నారో వాళ్ళకి మేము కడిగే ఇస్తున్నాం. దీని ఫర్ ఇట్లా ఉంటుంది సార్. దిస్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ దిస్ ఫర్.
అంటే ఇప్పుడు మీ దగ్గర వచ్చిన ఈ క్లయింట్స్ ఎట్లుంటారు సార్ మీకు? అంటే ఆల్ ఓవర్ పాన్ ఓవర్ ఇండియా క్లయింట్స్ ఉంటారా? బక్రీద్ క్లయింట్స్ ఉన్నారు, పాన్ ఇండియా పాన్ ఇండియా క్లయింట్స్ ఉన్నారు. మొత్తం వాళ్ళ పంపించడం జరిగిందా? ఎంతమందికి పంపించారు మీరు ఇక్కడ? మేము ఇప్పుడు దాకా మా క్లయింటెల్లో ఆల్మోస్ట్ 1000 పీపుల్ ఉన్నారు. అంటే ఒక 1 వీక్ ముందే వాళ్ళు మీకు బుకింగ్ చేసుకొని బక్రీద్ కోసమే కాదు, వేరే కూడా. అవును బక్రీద్ ఇప్పుడు మేము ఎన్ని యానిమల్స్ తెచ్చినాం కదా, అందరూ ఇవన్నీ అందరూ కొన్నారు. ఓకే. ఇవి ఎగ్జాటిక్ మనుషులు వస్తున్నారు. వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇస్ మేము అవేర్నెస్ చేస్తున్నాము ఈ బ్రీడ్స్ గురించి. మా దగ్గర బేసికలీ ఇది కైండ్ ఆఫ్ అవేర్నెస్ క్యాంప్ ఫ్రమ్ హెచ్పిఎస్ అగ్రో. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇఫ్ సంబడి వాంట్స్ టు ఎంజాయ్ దిస్ దే కెన్ ప్రొక్యూర్ ఇట్, ఐదర్ దే కెన్ పెట్ ఇట్. ఇఫ్ దే వాంట్ టు ఎంజాయ్ ద మీట్ దే కెన్ డూ దట్ ఆల్సో. బికాజ్ సిన్స్ మన దగ్గర ఆప్షన్ ఉంది, వై నాట్. ఓకే, మేము మాక్సిమం మా దగ్గర కొనే వాళ్ళు పెటింగ్ కోసం కొంటారు, మీట్ కోసం చాలా తక్కువ మనుషులు కొంటారు. ఈసారి మీట్ గురించి వచ్చారా సార్? అవును వచ్చారు కదా, ఆల్మోస్ట్ కాశ్మీరీ కూడా ఇచ్చినాం, లదాఖ్ ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. ఎట్లా సార్ మీ క్లయింటేల్స్? బ్యూరోక్రాట్స్, మినిస్టర్స్, సెలబ్రిటీస్ ఉంటారా? కామన్ పీపుల్ కూడా ఉంటారా? దే వాంట్ టు బి అనానిమస్, దే డోంట్ వాంట్ టు. కానీ వచ్చి తీసుకొని వెళ్ళారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.